ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా ఉంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంగతి తెలీదు గానీ సార్, గుంటూరు మాత్రం చాలా విధ్వంసం జరుగుతుంది సార్. కొట్టుకునే పరిస్థితి, తగలబెట్టుకునే పరిస్థితి, కొత్త కొత్త సాంప్రదాయాలు, కొత్త కొత్తగా చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు ఇవన్నీ దగ్గరుండే ప్రోత్సహిస్తున్నటువంటి పోలీస్ వ్యవస్థలు, నాయకులు వాటెవర్ ఇట్ మే బి సార్. హ్మ్. తప్పుని తప్పు అనే ధైర్యం వ్యవస్థలో ఎవరికీ లేదేమో అని అనిపిస్తుంది. అంటే ఎవరి పర్సెప్షన్‌లో వాళ్ళు మేము కరెక్ట్ అని చెప్తున్నారండి. వాళ్ళు ఫ్లెక్సీలు కట్టడానికి సమర్థించుకుంటున్నారు. వీళ్ళు ఫ్లెక్సీల దగ్గర ఆందోళన చేయడానికి పోవడానికి సమర్థించుకుంటున్నారు. అసలు ఆందోళన చేయడానికి మేము అక్కడికి పోలేదన్నారు. ఎవరు కరెక్టు? ఆంధ్రప్రదేశ్ అంటే కేవలం 2 పార్టీలు, 2 పార్టీల మధ్య గొడవలేనా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాదా? పర్టిక్యులర్‌గా గుంటూరులో పరిస్థితి ఏంటి చెప్పండి? సార్ అది ఆ ఫ్లెక్సీ కట్టడం అనేది ఎంత చట్ట విరుద్ధం అనేది కట్టే వాళ్ళకి తెలుసు, కట్టించే వాళ్ళకి తెలుసు, మున్సిపాలిటీ వాళ్ళకి తెలుసు, అక్కడుండే ఎస్పీ గారికి తెలుసు సార్. సార్ ఎంత దారుణం అంటే అసలు సిట్, సిఐడి కేసు, సిబిఐ కేసు ఇన్వెస్టిగేషన్ పార్ట్‌లో ఉన్నప్పుడు హ్మ్. యాస్ ఎన్ పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ మనం అలా ఫ్లెక్సీ కట్టి వాళ్ళ కింద బొమ్మలు వేసినారు సార్. ఏది నిజం, ఏది అబద్ధం, ఏది పాపం హ్మ్. అంటూ వేసేసినారు ఫ్లెక్సీలు. హ్మ్. సో, అతని ఓటింగ్ అనేది ఇండివిడ్యువల్‌గా 40% ఓటింగ్ ఉంది. హ్మ్. ఆ ఓటింగ్ ఉన్న వాళ్ళకి ఎదుగో చూడు మా అన్నని అలా చూపిస్తారా? ఎవడ్రా మీరు అంటూ వాళ్ళు తిరగబడతారు. హ్మ్. అవును మేము ఇలాగే చేస్తాం. మేము ప్రభుత్వంలో ఉన్నామంటూ వీళ్ళు ఇలాగే హ్మ్. చిత్ర విచిత్రంగా ఫ్లెక్సీలు కట్టేయడం. హ్మ్. నేను ఓపెన్‌గా చెప్పినాను. ఆ ఫ్లెక్సీ కట్టడం తప్పు. అది తీసేయండి. హ్మ్. దానివల్ల కొట్టుకు చచ్చిపోతున్నారు. ఒకవేళ వాళ్ళు తగలపెడతారు, ఆ ఫ్లెక్సీని చించేస్తారని మీరనుకుంటే హ్మ్. బందోబస్తు పోలీసుల్ని విజయవాడ నుంచి తెప్పించుకోండి. హ్మ్. అంతేకాని మీరు కర్రలు పట్టుకునే సాంప్రదాయాన్ని ప్రోత్సహించకండి.